వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. 1923 మే 28న నిమ్మకూరులో జన్మించిన ఎన్టీ రామారావు గారు నేడు 103వ జయంతి జరుపుకుంటున్నారు. సినీ వినీలాకాశంలో రాముడిగా కృష్ణుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పెను మార్పులు తీసుకొచ్చిన కారణజన్ముడు రామారావు గారు. నేడు 103వ జయంతి సందర్భంగా వారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడిస్మల్ శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. కృష్ణుడిగా రాముడిగా ప్రజల మనసులు దోచుకున్న ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసి బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడుతూ పేదడింటి ముందు రాజకీయాన్ని తీసుకొచ్చిన ఘనాపాటి ఆయన. ఇవాళ 103వ జయంతి. ఆయన గురించి నేటి తరానికి తెలియని విషయాలు, భవిష్యత్ తరాలకు తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నం. ఎట్లా విశ్లేషిస్తారు? ఎన్టీ రామారావు గారు కారణజన్ముడండి. ఎందుకంటే అశేష ప్రజానీకం ఆయన అభిమానులే కాకుండా తెలుగు జాతి మొత్తం ఇష్టమున్నా లేకపోయినా అన్నగారుగా పిలుచుకునే వ్యక్తి. ఆయన రాజకీయాల్లోకి రాకముందే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా తన స్థానం పదిలిపరుచుకున్నాడు ఆయన. ఎలాగంటే రాముడి పాత్ర వేసిన, రావణాసురుడి పాత్ర వేసిన నాయక ప్రతినాయక పాత్రలు కూడా ఒకే వ్యక్తి ధరించడం అనేటువంటిది చాలా అరుదైన విశేషం. దుర్యోధనుడిగా, అర్జునుడిగా, శ్రీకృష్ణుడిగా, మహాశివుడిగా ఇలాగ అనేక పాత్రలు. అయితే ఆయనలో నటన అద్భుతమైన శిఖరాగ్రాలు చేరుకున్న నటనే కాకుండా సుందర దివ్య రూపం ఉండి ఆయన స్ఫురద్రూపం అంటారు. ఆయన నర్తనశాలను సినిమా వచ్చింది. నేను బాగా చిన్నప్పుడు ఆ సినిమా మా అమ్మగారు ఒళ్ళో కూర్చొని చూశాను. తర్వాత చాలాసార్లు చూశాను, కానీ మొట్టమొదటిసారిగా చూసింది ఆ సినిమా. అందులో మొట్టమొదటి పాట ఎన్టీ రామారావు గారు ఎందరిలోకి వెళ్తాడు. అక్కడ దేవకన్య అర్జునుడిని ప్రశంసిస్తూ కురువరా ఓ నరవరా అంటూ ఒక నాట్యంతో కూడిన గీతం ఒకటి ఉంటుంది. అద్భుతంగా అందులో ఆ పదాలు, చరణాలు గూస్బంప్స్ వస్తాయండి మనకు. అంటే అర్జున పార్థ కిరీటి విజయుడ అనేటువంటి కొన్ని పదాలు ఉంటాయి. ఆ పాట మరింత ప్రాచుర్యం చెంది మన మనసుల్లో ఇంకిపోవడానికి కారణం ఏంటంటే జానకమ్మ గారి గొంతులోని తీయదనం, సుసర్ల దక్షిణామూర్తి గారి సుస్వరాలు, అలాగే ఎన్టీ రామారావు గారి సుందర దివ్య విగ్రహం అండి. నిజంగా అర్జునుడిగా ఎంత అందంగా ఉంటాడంటే ఆయన. మళ్ళీ ఎంత అందంగా కనిపించింది జగదేక వీరుడి సినిమాలో. నన్ను దోచుకుంది బట్టే అనే ఒక సాంగ్ ఉంటుంది. జగదేక వీరుడిలో గుళేబాకావాళ్ళు కదా. అబ్బా, రామారావు గారు జమున ఆ సీన్ను చూస్తే ఏమందమండి మనిషి. రాజకుమారుడు అంటే అలాగే అనిపించింది. ఖచ్చితంగా జగదేక వీరుడు ఇలాంటి కొన్ని పాత్రలకి ఆయన పూర్తి యాప్ట్. ఆయన సామాజిక విప్లవకారుడిగా అంటే పేద ప్రజల గుండెల్లో ఉండడానికి కారణం ఏంటంటే ఆయన జానపదాలు వేసిన ఆ రాజ్యాల్లో దోపిడీ, రాజుల అరాచక పాలనను ఎదిరించే యువకుడిగా జానపద సినిమాల్లో కానీ చారిత్రక సినిమాల్లో కూడా ఆయన శ్రీకృష్ణదేవరాయల పాత్ర పోషించిన శ్రీకృష్ణదేవరాయల సినిమాలో అప్పాజీకి కళ్ళు పొడిపించిన తర్వాత రామారావు గారు విచారిస్తున్నప్పుడు ఒక పాట వస్తుంది వెనకాల. విరూపాక్ష ఈ దేశానికి అరిష్టం దాపురించిందా అంట ఒక పాట వస్తున్నప్పుడు ఆయన నటన చూడాలండి. గుండె కరిగి నీరవటం అంటే ఆ అనుభూతి మనం చెందుతాం. ఇలాగ ఆయన ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోయాడు ఆయన. అటువంటి వ్యక్తి ఆయన్ని నందమూరి తారక రామ అని ఒక స్వామీజీ అన్నాడంటే ఆశ్చర్యం ఏముంటుంది అందులో. ఆ వ్యక్తి రాజకీయాల్లోకి రావటమే అసలు ఒక కొత్త వరవడి. అప్పటి వరకు ఉన్న సంప్రదాయ రాజకీయాలకు ఒక కుదుపు వచ్చింది. ఆయన్ని చాలామంది విక్రించారు. సినిమాల్లో ఆయన చాలా ఆదరణ ఉండొచ్చు. రాజకీయాలకి ఏం పనికిరాడు, మొఖాలకు రంగు వేసుకునే వాళ్ళు రాజకీయాలకి ఏం పనికొస్తారని రాజకీయాలు అనేటువంటిది ఒక బ్రహ్మ పదార్థం అనుకున్నారు. కానీ సంప్రదాయ రాజకీయాలను తునాతునకలు చేసి ప్రజా రాజకీయాలు, ప్రజల మధ్య రాజకీయం, రాజ్యాధికారం ప్రజల చేతిలోకి రావాలి, బడుగు బలహీన వర్గాల చేతిలోకి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చి ఒప్పగించాడు. ఎందుకంటే అప్పటి వరకు రాజ్యాధికారం ఎక్కడ ఉండేదంటే దేవుడిల్లోనూ, గడియల్లోనూ, భవంతుల్లోనూ పెత్తందారుల చేతిలో ఉండేదండి. ఆ గడియల్ని, కోటల్ని, గోడల బద్దలు కొట్టి ఆ రాజ్యాధికారాన్ని తీసుకొచ్చి ఓడల్లోకి ఇచ్చాడు. బడుగు బలహీన వర్గాలకు దగ్గర చేర్చాడండి అనేక మందిని. రామారావు గారు వచ్చిన తర్వాత అనేక మంది విద్యావంతులు, బడుగు బలహీన వర్గాల నుంచి బాగా చదువుకున్న వాళ్ళు,
వైద్యులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇలాంటి వాళ్ళందరూ వృత్తి కళ, వృత్తి నైపుణ్యం ఉన్నవాళ్ళు, సామాజిక సేవలో తరించిన వాళ్ళు, మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు, ప్రజలు చేరుకున్న అటువంటి వాళ్ళందరినీ సరికొత్త రాజకీయాన్ని పరిచయం చేశాడు ఆయన. ఆయన పర్యటన, ఆయన పార్టీ పెట్టడం, జెండా రూపకల్పన, ఆ రంగు, ఆయన స్వహస్తాలతో ఆ జెండాని ఏ సమయంలో టైంలో ఆయన రూపొందించాడో కానీ వాళ్ళకి రెపరెపలాడుతుందంటే ముహూర్త బలం కూడా ఉంటుందండి. ఆ వ్యక్తి తాలూకు సంకల్పం కూడా ఆ జెండా రెపరెపలాడడంలో కనిపిస్తుంది. నిజంగానే కారణ జన్ముడండి ఆయన. యుగ పురుషుడు, యుగానికి ఒక్కడని ఎందుకంటున్నామంటే ఆయన రాజకీయాల్లో రావటమే ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చాడు ఆయన. సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చాడు ఆయన. సంస్కరణలో ఎక్కడ ఏమాత్రం వెనకడుగేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి నిజాయితీ అయిన రాజకీయాలని, కచ్చైన రాజకీయాలు చేశాడు. ఆడపిల్లలకి, మహిళలకి ఆస్తిలో హక్కు అంటే మాట్లాడండి. ఈ పురుష సమాజం మేల్ ఈగోతోటి నిండిపోయి ఉన్నప్పుడు, పురుషాధిక్యత సమాజంలో మహిళలకి ఆస్తిలో హక్కు అంటే, సమాన హక్కు అంటే మాట్లాడండి. ఆ సంస్కరణ కొన్ని విధాన నిర్ణయాలు ఏమాత్రం సంకోచం లేకుండా, జంకు గొంకు లేకుండా నిర్ణయించుకునేవాడు. ఒక్కొక్కసారి ప్రజల్లో కొంత ఏదైనా మార్పు మొదట వ్యతిరేకిస్తారు, తర్వాత విమర్శిస్తారు, చివరికి అనుసరిస్తారన్నమాట. ఇది యండమూరి వీరేంద్రనాథ్ గారు ఏదో ఒక నవల్లో రాశాడు. అలాగా అనేక సందర్భాల్లో సంక్షేమం విషయంలో ఎన్టీ రామారావు గారు ఈ దేశంలోనే ప్రథముడండి. వృద్ధాప్య పెన్షన్లు కానీ, లేకపోతే 2 రూపాయల బియ్యం, ఇలాంటి పక్కా ఇళ్ళు, జనతా వస్త్రాలు, అంటే కూడు గూడు గుడ్డ అనేటువంటి దానికి పక్కాగా రాష్ట్రంలో నాడు ఆయన అమలు చేస్తే వాళ్ళు దేశమంతా అమలు చేస్తాను అవే పథకం. కరెక్ట్. అలాగే అధికారులకు ఒకవేళ ఆయనకు తెలియని విషయం ఉంటే అధికారులు ఏదన్నా సార్ ఇది కరెక్ట్ కాదు ఇది అంటే వినివాడండి. వినదగుని ఎవరు చెప్పిన అన్నట్టుగా విని మంచి చెడు చూసుకునేవాడు. ఆయన తను అనుకున్నది కరెక్ట్ అనుకున్నప్పుడు ముందుకెళ్ళిపోయేవాడు. ఒకవేళ పొరపాటు ఉందంటే సవరించుకునేవాడు. కాబట్టి ఆయన ఇవాళకి కూడా ఆయన తలుచుకుంటూ ఉంటారు. ఆయనతో కలిసి పనిచేసిన అధికారులు ఆయన ఇప్పటికీ తలుచుకుంటారు. పోలీస్ అధికారులైనా, ఐఏఎస్లైనా, రెవెన్యూ ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళైనా సరే ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళ అనుభవాన్ని పదిలంగా దాచుకున్నారు, మధుర స్మృతులుగా భావిస్తూ ఉంటారు. అలాగే రామారావు గారు తన పరిపాలనలో ఎదురు దెబ్బలు కూడా తగిలినాయి ఆయనకి. 84లో ఆయన అన్యాయంగా పదవీచ్యుతుడిని చేసినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ప్రజలు ఉద్యమం చేసి తమ ఎన్నికల ద్వారా తమ నాయకుడిని ఎన్నుకుంటే అన్యాయంగా, అక్రమంగా అతన్ని దింపేస్తే పోరాడి 30 రోజుల లోపల ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టుకున్నారు. ఇది దేశ రాజకీయాల గుణపాఠం. అసలు మామూలుగా సామాన్య. కానీ ఇందిరాగాంధీ గారు కూడా సంస్కారము, ప్రజలను గౌరవించే వ్యక్తి కాబట్టి అది సాధ్యమైంది. ప్రజల్లో ఉన్న ఈ అనూహ్యమైన తిరుగుబాటు ఆవిడ ఆశ్చర్యపోయారు. తిరిగి గత్యంతరం లేక రామారావు గారిని తిరిగి నియమించాల్సి వచ్చింది. తదనంతరం జరిగిన ఎలక్షన్స్ కరివేపాకు రొబ్బ దూసినట్టు దూసేశారు. చాలామంది పెద్ద నాయకులు దాక్కున్నారు ఎలక్షన్లో పోటీ చేయడానికి. 85లో 89లో అనూహ్యంగా పార్టీ ఓడింది. ఇది కొన్ని స్వయంకృతాలు ఉన్నాయి, కొన్ని రకరకాల మ్యానిపులేషన్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ జరిగినాయండి. తిరిగి మళ్ళీ 91 నుంచి మళ్ళీ పుంజుకున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో. 94లో అయితే కంప్లీట్ స్వీప్ చేసింది. తర్వాత జరిగిన పరిణామాలు దాన్ని ఇప్పుడు రామారావు గారి జయంతి లాంటి శుభ పర్వదినాన్న ఆ పీడకల గురించి, దిష్టి నిమ్మకాయ గురించి మనం తక్కువ మాట్లాడుకోవాలి. ప్రసాదం కూడా అనవసరం. మా ఆయన మచ్చ. అయితే ఆయన మరణానంతరం కూడా జీవించి ఉన్న వ్యక్తిగా ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డిన రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారంటే ఆయన జీవితకాలం పోరాడిన ఏ కాంగ్రెస్ పార్టీ మీద పోరాడారో ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇవాళ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారంటే అంతకు మించిన లైఫ్ టైం జీవిత సాఫల్యం. ఎన్టీ రామారావు గారి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు. పార్టీలకి, రాజకీయాలకు అతీతంగా తెలుగు జాతికి ఐకాన్, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, తెలుగు జాతి గుర్తింపుని తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే గౌరవాన్ని మనం ఆస్వాదించాలి, ఆ గౌరవాన్ని స్వీకరించాలి, తిరిగి కృతజ్ఞత చూపించుకోవాలి, కృతజ్ఞతలు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే తెలుగు జాతిని ఎప్పటికైనా రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు జాతిని కల్పించే ఒక వారధి వంతెన ఎన్టీ రామారావు గారు. కావాలంటే చూడండి, ఆయన సినిమాల పాటలోనే
ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటే, యాసల వేరుగున్నా మన భాష ఒకటే అంటున్నాయి. అంతకు మించిన ప్రబోధం ఏముంటుందండి? అవును. కాబట్టి మీరు చూడండి, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు అది, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అంటారు. అవును, అద్భుతమైన పాట. అద్భుతమైన పాట. అలాగే మన ఆలోచన విధానం కూడా తెలుగు వాళ్ళందరిది ఎలా ఉంటుందంటే, ఒక సందర్భం వచ్చినప్పుడు అందరూ ఒకేలాగా ఆలోచిస్తారు. ఎన్నికల్లో 77 ఎమర్జెన్సీ అనంతరం వచ్చిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారిని దేశం అంతా ఓడించింది, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇందిరాగాంధీ గారి వెనకాల నిలబడింది. అండగా నిలబడింది ఆ రోజు కాంగ్రెస్. తర్వాత ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన వెనకాల నిలబడింది. ఆయన పదవీచ్యుతం చేసినప్పుడు ఆయన తిరిగి ప్రతిష్ఠించే వరకు నిద్రపోలేదు. ఇందిరాగాంధీ గారి మరణానంతరం దేశమంతా ఆవిడ హత్యానంతరం పెళ్ళుబుకిన సానుభూతి వరదలో దేశం అంతా కొట్టుపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రామారావు గారి వెంటే నిలిచింది, ఆయన మిత్రపక్షాలను గెలిపించింది ఇవి తెలుగు ప్రజానీకం. అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా ఒకే ఆలోచన, ఒకే రకమైన తీర్పిస్తారు. అందుకనే ప్రాంతాల వేరైనా మన అంతరంగం ఒకటే, యాసల వేరుగున్న మన భాష ఒకటే అన్న భావన ఇది బలపరుస్తుంది కదా. అవును. ఇవాళకి కూడా తెలంగాణ ఉద్యమం తీవ్రంగా వచ్చిందండి, ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకించలా. చూసారా, తెలంగాణ వాళ్ళు కోరుకున్నారు, మన సోదరులు కోరుకున్నారు. మెజారిటీ 90% ఆంధ్ర వాళ్ళు ఇచ్చేయచ్చు కదా, వాళ్ళు కోరుకుంటున్నారు కదా అన్న ఆలోచనే ఉంది. ప్రతి ఉద్యమాలు జరగలేదు, ప్రేరేపిత ఉద్యమాలు జరిగినాయేమో కానీ అయ్యి అక్కడక్కడ చెదరం మొదలు రాజకీయ ప్రేరేపిత మీకు రాజకీయ ప్రేరేపిత ఉద్యమాలు జరిగినాయేమో కానీ ప్రతి ఉద్యమం జరగలేదు. ప్రజల నుంచి ఆ భావన లేనే లేదు ఇవాళకి కూడా. అలాగే తెలంగాణ సమాజం కూడా ఆంధ్ర పౌరుల పట్ల, ఆంధ్ర సోదరుల పట్ల ఏనాడు వాళ్ళకి దేశభావం లేదు. డెఫినెట్గా 10% లేకపోతే 5% కొంతమంది సత్రకాయలు, నికృష్ట నీచ మానవులు కొంతమంది ఉంటారు, అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, దాన్ని జస్ట్ ఇగ్నోర్. రామారావు గారు అనేటువంటి వ్యక్తి తెలుగు జాతి ఆస్తి, మన సొంతం, మొత్తం తెలుగు వాళ్ళ సొంతం. ఏ ఒక్క పార్టీకో లేకపోతే ఏ ఒక్క వర్గానికో ఆయన సొంతం కాదు. కొంతమంది ఓన్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇవాళ విశ్వజనీనం, ఆయన అందరివాడు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంది. మరి అభ్యంతరాలు ఏం లేవే. ఒకటి ఏంటంటే, అందుకనే రామారావు గారు యుగ పురుషుడు అన్నాం, యుగానికి ఒక్కడన్నాం. యుగానికి ఒక్కడే ఎన్టీఆర్. అన్నిటిని మించి మన తరం ఆయన జీవించిన కాలంలో మనం జీవించున్నాం. ఇంతకన్నా భాగ్యం ఏంటి? ఆయన సమక్షంలో ఆయనతో మాట్లాడడం జరిగింది, ఆయన అతి సమీపం నుంచి చూడటం జరిగింది. ఇలాంటివన్నీ మనకు మధుర స్మృతులు అండి, జీవితకాలం పదిలంగా దాచుకునే సజీవ స్మృతులు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పి తెలుగుదేశం తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా అనేక విషయాలు మనతో పంచుకున్న అడిసిమిల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నగారికి నివాళులర్పిస్తూ నమస్కారం.